function with the parameters, function with parameters, function with parameter without return value last class we discussed. Now see function with parameters and with return value. When user return, we cannot use the void. I'll show that. Okay. So return means how we can return. Observe here clearly. Return six. So printing here. Simple. Return to the main function. Main function return చేస్తాం అంతే సింపుల్ అదేం లేదు. Return to the main function. Return six. Next. సో ఇక్కడ రిటర్న్ పెట్టగానే మనం ప్రింటింగ్ మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతాం అన్నమాట. రిటర్న్స్ function with parameter with return value. Returns. రైట్ చూడమ్మా ఇంతమంది చెప్పాను కదా నీకు వాయిడ్ ఉంటే రిటర్న్ పనిచేయదు. వాయిడ్ ఇఫ్ యూజ్ ద వాయిడ్ యూ కెనాట్ రిటర్న్ ఏ వాల్యూ. అర్థమైందమ్మా అలేఖ్య అంటే రిటర్న్ అయితే ఖచ్చితంగా ఇంటిజరే వాడాలా. వాయిడ్ వాయిడ్ మామూలు కేసు వాడచ్చు కానీ రిటర్న్ మాత్రం ఖచ్చితంగా ఇంటే వాడాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఇంట్. ఓకే ఇంట్ ఇంట్ ఇక్కడ కూడా ఇంటే వాడాలి. execute, compile and run. You get out. Function with parameters, function with parameters and with return value. అర్థమైంది అలేఖ్య? పారామీటర్ ఉంటుంది అలానే రిటర్న్ వాల్యూ. రిటర్న్ వాల్యూ అంటే సింపుల్ ఏం లేదు, అవుట్పుట్ ని మెయిన్ రిటర్న్ చేస్తే మెయిన్ లో ప్రింట్ చేసుకోవాలి మనం. క్లియరా? అర్థమైందమ్మా అలేఖ్య? అలేఖ్య అండర్స్టాండ్? Yes, sir. రాసుకో నీట్గా రాసేసుకో.
Sir, completed. ఓకే, దీన్ని కాల్ బై వాల్యూ అంటాం, డైరెక్ట్ వాల్యూ పాస్ చేస్తాం. నేను కాల్ బై రిఫరెన్స్ రాస్తుంది. ఇంట్ ఐ కామా జే ప్రింట్ ఎంటర్ ఐ కామా జే వాల్యూస్. ఓకే, స్లాష్ స్కాన్ పర్సెంటైల్ కామా యాంపర్సెంట్ ఐ కామా యాంపర్సెంట్ జే. ఇప్పుడు చూడండి, నేను ఈ వాల్యూస్ ప్లేస్ లో ఐ చేయిస్తున్నాను. ఐ కామా ఐ కామా ఐ కామా ఐ కామా చూడడానికి పారామీటర్స్ లాగా ఉన్నాయి కదా, అందుకే మనం ఏంటంటే వీటినేమో ఫార్మల్ పారామీటర్స్ అంటే ఫార్మల్ పారామీటర్స్. వీటిని మనం ఏమంటామంటే వీటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. వీటినేమో యాక్చువల్ పారామీటర్స్ అంటారు. ఫార్మల్ పారామీటర్స్ అండ్ యాక్చువల్ పారామీటర్స్ చూద్దాం మనం. కంపైల్ అంటాం, ఎంటర్ ఐ కామా ఐ వాల్యూ అండ్ చేయవాలి. సమ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇది అదేనమ్మా డైనమిక్ వాల్యూస్. ఇంతకుముందేమో స్టాటిక్ ఉండి ఇప్పుడు డైనమిక్ ఇచ్చా అంటే రిఫరెన్స్ వేరియబుల్ తోటి వాల్యూ పాస్ చేశాను. రిఫరెన్స్ డైరెక్ట్ వాల్యూస్ కాకుండా రిఫరెన్స్ వేరియబుల్ వాల్యూస్ ఏబి సప్లై అయి మనకు సీలో స్టోర్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. క్లియరా? అర్థమైందమ్మా? అర్థమైందా? కాల్ బై రిఫరెన్స్ అర్థమైందా? రిషి అలేఖ్య అర్థమైందా? కాల్ బై రిఫరెన్స్ Yes, sir. రాసుకో. పారామీటర్స్ విత్ రిటర్న్ వాల్యూ. Now I am deleting the parameters. No parameters పెట్టాలంటున్నావు. పారామీటర్స్ ఉండవు, ఇంకా రిటర్న్ వాల్యూ కాబట్టి వాడు వాళ్ళేమో ఇంటే వాడాలి ఖచ్చితంగా. ఓకే, చూడండి అన్నింటిలో పారామీటర్ తీసేస్తున్నా అంటే ఇక్కడ కూడా ఇంకా రిఫరెన్స్ వేరియబుల్ అవసరం లేదు, పారామీటర్ అవసరం లేదు. ఓకే, సో ఐఎమ్ డిలీటింగ్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ దీని ఆర్గ్యుమెంట్స్ అంటాము, కాకపోతే రిఫరెన్స్ వేరియబుల్ పాస్ చేసాను. పారామీటర్స్ అంటే యాక్చువల్ పారామీటర్. నెక్స్ట్ ఇక్కడ పారామీటర్స్ మనమే వాల్యూస్ ఇవ్వాలి. A comma B comma C. A is equal to something, B is equal to something. Control C. ఇక్కడ కూడా లేదు, పారామీటర్స్ లేవు, బట్ రిటర్న్ ఉంటుంది అన్నమాట. ఓకే, చూడమ్మా, no parameters but written value is there still. Okay, compile and run. What happens? Bracket is missing here. Compile. So compile it. అర్థమైందమ్మా? ఓకే, వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ వాల్యూ. పారామీటర్స్ లేవు బట్ రిటర్న్ వాల్యూ మాత్రం ఉంది. రిటర్న్ చేసానంటే మెయిన్ లో ప్రింట్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రింట్ చేసేది కూడా మెయిన్ లో ప్రింట్ చేయాలి. క్లియరా అలేఖ్య? అర్థమైందా అలేఖ్య?